guys, welcome back to my channel Vlogs of Nandu and welcome back to another day in my life vlog. మార్నింగ్ కొంచెం ఎర్లీగానే లేచి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇద్దరం కలిసి పూజ చేసేసుకున్నాము. బేసికలీ మా హౌస్ హెల్పర్ లీవ్ లో ఉన్నారు. సో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని చేయడం వల్ల లేట్ అయిపోయింది. అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్ బయట చేద్దాం అనేసి వెళ్తున్నాము. మా ఆఫీస్ కి దగ్గరలో రాఘవేంద్ర అనే హోటల్ ఉంటుంది. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. వన్స్ ఇన్ ఎ వైల్ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఈ మధ్య వెళ్ళి చాలా డేస్ అయిపోయింది. ఇంకా ఎలాగో ఈ రోజు లేట్ అయిపోయింది కదా, బయట చేద్దాం అనేసి ఇక్కడికి వచ్చేసాము. నేను ఎక్కడికి వెళ్ళినా మోస్ట్లీ ఆర్డర్ చేసేదైతే ఇడ్లీ. సో ఇక్కడ ఇడ్లీ సాంబార్ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ సాంబార్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ కారాబాత్ అంటారు, అంటే ఉప్మా కూడా ఇక్కడ చాలా బాగుంటుందంట. మా వారైతే అది ట్రై చేశారు. అండ్ క్యారెట్ హల్వా కూడా తీసుకున్నాము ఒకటి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని నన్ను అయితే ఇంటి దగ్గర డ్రాప్ చేసేసారు. నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు, కొంచెం వర్క్స్ ఉన్నాయి. సో అవి కంప్లీట్ చేసుకుందామని నేను ఇంక ఇంట్లోనే ఉన్నాను. నెక్స్ట్ మంత్కి మా మ్యారేజ్ అయ్యి 1 year కంప్లీట్ అవుతుంది. కానీ ఇంకా మాకు మ్యారేజ్ ఆల్బమ్స్ అనేవి ఇవ్వలేదు. లాస్ట్ ఇంకా ఫ్యూ డేస్ బ్యాక్ ప్రింట్ చేయాల్సిన షీట్స్వి PDF పంపించారు. అంటే టోటల్ PDF ఒకటే పంపించారు. అందులో మనం ఏ ఆల్బమ్లో ఏవి రావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకొని చెప్పమన్నారు. పేజ్ నెంబర్స్ చెప్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇంకా నేనే ఆ PDFని స్ప్లిట్ చేశాను. ఆల్బమ్స్ వైజ్గా సపరేట్గా స్ప్లిట్ చేసేసి పంపించాను. ఎవరికైనా యూజ్ అవుతుంది అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. చాలా మంది వరకు తెలిసే ఉంటుంది. అంటే వేరియస్ యాప్స్ ఆర్ వెబ్సైట్స్ ఉంటాయి. నేనైతే ఇక్కడ ఐ లవ్ PDF అనే వెబ్సైట్ యూజ్ చేస్తాను. అంటే దీంట్లో మనకి చాలా టూల్స్ ఉంటాయి. PDF టు వర్డ్ కన్వర్షన్, వర్డ్ టు PDF కన్వర్షన్ ఆర్ స్ప్లిట్ PDF, మెర్జ్ PDF, అట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈజీ టు యూజ్ అండ్ ఈజీ టు డౌన్లోడ్ కూడా. ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. అండ్ లేటర్ ఆన్ ఒక వీడియో ఎడిట్ చేశాను. ఈ రోజుకి మా ఎంగేజ్మెంట్ అయ్యి 1 year కంప్లీట్ అయింది. ఈ షార్ట్ అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూసేయండి. ఇంకా ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి లంచ్ టైం అయిపోయింది. ఇంకా 1:30 అవుతుంది ఆల్మోస్ట్. సో ఇంకా ఫాస్ట్గా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఇక్కడ పొటాటో ఫ్రై అండ్ మజ్జిగ చారు ప్రిపేర్ చేస్తున్నాను. లేటర్ ఈవినింగ్ అరౌండ్ 6:30 అవుతుంది. బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. హెయిర్ వాష్ చేసుకున్న ప్రతిసారి ఈ సీరం యూజ్ చేస్తాను. ఇంకా స్ట్రైట్నింగ్ చేసుకోవాలన్నా ఫస్ట్ ఈ సీరం రాసి తర్వాత స్ట్రైట్నింగ్ చేసుకుంటాను. వల్ల చిక్కు ఎక్కువ పడకుండా ఉంటుంది. ట్యాంగిల్స్ ఈజీగా వచ్చేస్తాయి. అండ్ మోర్ ఓవర్ హెయిర్ స్టైలింగ్ కి కూడా మంచిగా యూజ్ అవుతుంది, హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా. నేను ఇది వాడడం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 4-5 years అవుతుంది. నా బీటెక్ టైం నుంచి యూజ్ చేస్తున్నాను. ఎప్పుడైనా హెయిర్ ఫ్రిజీగా అనిపించినా సరే ఇది కొంచెం అప్లై చేసి కోమ్ చేసుకుంటే నీట్గా అయిపోతుంది, సాఫ్ట్గా అనిపిస్తుంది. స్ట్రైట్నింగ్ చేసుకుని అయితే చాలా డేస్ అయిపోయింది. కొంచెం వేవ్స్ వచ్చినట్టు అనిపించింది. అందుకే ఇంకా స్ట్రైట్నింగ్ చేసుకొని రెడీ అయిపోయాను. ఇప్పుడు వెళ్ళే రెస్టారెంట్ అనేది మా ప్లేస్ నుంచి 1.5 hour చూపిస్తుంది ప్రెసెంట్. ట్రాఫిక్ని బట్టి ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము. 1.5 hour ముందు స్టార్ట్ అయ్యాము. అంటే రిజర్వ్ చేసుకున్నాము 8:30కి. సో అరౌండ్ 7కి అలా స్టార్ట్ అయిపోయాము. ఈ మధ్య వీడియోస్లో రాగా మాట్లాడడం తగ్గిపోయింది, వాయిస్ ఓవర్ ఎక్కువైపోయింది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? మనం ఇప్పుడు క్యాండిల్ బ్రూ హౌస్కి వెళ్తున్నాము. ఓకే, దిస్ ఈస్ one of the finest places actually. ప్లేస్ ఎక్కడ? It's in Hebal, rules of మంది తెలుగు ఛానల్ traffic, office leaving, you know. తెలుగు, But it's good to go. No. మాది ఈరోజు ఎంగేజ్మెంట్ ఏమంటారు, నిశ్చితార్థం రోజు అవ్వడం వల్ల ఈ వార్షికోత్సవమైన 1 సంవత్సరం నిశ్చితార్థంని మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం. వార్షికోత్సవం అంట గైస్. మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ సందర్భంగా మేము ఈరోజు బయటికి వెళ్తున్నాము. క్యాండిల్స్ బ్రూ హౌస్ అని ఒక రెస్టారెంట్ అండ్ బ్రూ హౌస్. చాలా చీకటిగా ఉంది. నో యూస్, ఆపితేనే బాగుంది, ఆపేసి.
ఫైనల్లీ ఆఫ్టర్ 2 hours రీచ్ అయిపోయాము. ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి మా వారు వెళ్ళారంట ఈ రెస్టారెంట్కి, బాగుంటుంది అని ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటూ ఉన్నాము. ఇప్పటికైతే అది కుదిరింది. ఈ రెస్టారెంట్ 12th ఫ్లోర్లో ఉంటుంది అండ్ దట్ ఓపెన్ టాప్ టైప్ ఉంటుంది. సో ఈ బిల్డింగ్ ఉంది కదా, అజూర్ అని ఉంది. సో ఆ బిల్డింగ్లో 12th ఫ్లోర్లో ఉంటుంది. ఈ 12th ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యాక ఇంకా దానిపైన ఇంకో 2 floors టైప్ ఉన్నాయన్నమాట. అంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం బ్రివరీ అండ్ సిట్టింగ్ ఏరియా ఉంది, కొంచెం క్లోజర్గా ఉంది. అండ్ దానిపైన కొంచెం ఓపెన్గా ఇంకా సిట్టింగ్ ఉంది. అండ్ ఇంకొంచెం పైన వెళ్తే కొన్ని చిన్న స్టెప్స్ ఉన్నాయి, అంటే ఎక్కువ ఒక ఫ్లోర్లా లేదు, ఈ కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా సిట్టింగ్కి ఉంది, కానీ ప్రెసెంట్ ఇక్కడ సర్వ్ చేయట్లేదంట. అందరూ ఫొటోస్ వీడియోస్ కోసం ఇక్కడికైతే వస్తున్నారు. మేము కూడా ఇంకా కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకొని ఇంకా కిందకి వెళ్ళిపోయాము. ఫోటో సెషన్ అంతా కంప్లీట్ అయిపోయాక వచ్చి ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసేసాం. వీక్ డేసే కాబట్టి ఎక్కువ లేట్ ఏం చేయలేదు, త్వరగా సర్వ్ చేసేసారు. అపెటైజర్స్లో ఫ్రిజ్జీ ఫిష్ ఫింగర్స్ అండ్ చికెన్ స్నిప్పెట్స్ తీసుకున్నాం. అండ్ రైస్లో వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ విత్ బర్న్డ్ గార్లిక్ తీసుకున్నాం. అండ్ ఏవో 2 types ఆఫ్ మాక్టైల్స్ తీసుకున్నాం, లెమనేడ్ షేడ్స్వి, నాకు నేమ్స్ గుర్తులేవు. ఫుడ్ అయితే టేస్ట్ అయితే బాగుంది, బట్ ప్రైసెస్ లిటిల్ హై ఆబ్వియస్లీ. కొన్ని రాగా మాట్లాడుకున్న క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి, బట్ ఫుల్గా మ్యూజిక్ ఉంది. సో కాపీరైట్ పడుతుందని చెప్పేసి నేను ఇక్కడ మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ కూడా టైం ఎంత పడుతుంది అనేసి అడుగుతున్నాను. ఆల్రెడీ అక్కడ 10:30 అయిపోయింది, రీచ్ అయ్యేసరికి అరౌండ్ 1 hour పడుతుంది కాబట్టి టైంలో ట్రాఫిక్ పెద్దగా ఉండదు కాబట్టి. సో ఒక 11:30కి అలా రీచ్ అయిపోతాం అనేసి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి అరౌండ్ 11:15 అయింది, 45 minutes అలా వచ్చేసి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ. ఇంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, మన 550+ సబ్స్క్రైబర్స్కి నా నుండి హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.